వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ జూన్ 2026కి సంబంధించిన అంశాలను ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా మనం తీసుకుంటే ఒక బ్యాక్టీరియా న్యూస్లో ఉంది. సో ఆ బ్యాక్టీరియా పేరు బ్రకీ బ్యాక్టీరియా నేతాజీ, దాని యొక్క పేరు. సో దీన్ని ఎక్కడ కనుగొన్నారు అంటే మనకి వెస్ట్ బెంగాల్లో గంగా నది యొక్క ఉపనది అయినటువంటి హుగ్లీ నది ఉంటుంది. సో ఆ హుగ్లీ నదిలో ఈ యొక్క బ్యాక్టీరియాని, దాని పేరే బ్రాకీ బ్యాక్టీరియం నేతాజీని కనుగొనడం జరిగింది. సో దీని వలన ఏం జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది, చెడు కాదు మంచి జరుగుతుంది. ఏ విధంగా మంచి జరుగుతుంది అంటే ఈ బ్యాక్టీరియా వలన ఒక ఫినామినా జరుగుతుంది. సో దానినే వి కాల్ ఇట్ యాజ్ బయో రెమిడియేషన్ అంటాం. సో దాన్నే ఏం చేస్తారంటే బయో రెమిడియేషన్ అనేటువంటి పద్ధతి అనమాట. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే నీటిలో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో, సో కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో, సో వాటిని విచ్ఛిన్నం చేస్తుంది అనమాట. సో బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి లాభమే ఉంది. సో నీటిలో ఉన్నటువంటి కాలుష్యం కారకాలు అనేటువంటి వివిధ రకాల బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ, ఫంగస్ కానీ, ప్రోటోజోవస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని విచ్ఛిన్నం చేసి పడేస్తుంది. విచ్ఛిన్నం చేసి దాని ద్వారా జరిగేటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని లేకుండా చేస్తుంది. అదే ఈ బ్యాక్టీరియా యొక్క విశిష్టత. సో ఏ ప్రాసెస్కి ఉపయోగపడుతూ ఉంటుంది? బయో రెమిడియేషన్ ప్రాసెస్కి యూజ్ అవుతూ ఉంటుంది. సో కొత్త బ్యాక్టీరియా, సో వెరీ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా. ఈ బయో రెమిడియేషన్ సంబంధించి ఇంకా కొన్ని జనరల్గా ఇది మనకి సిలబస్లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అని ఉంటుంది. వి కాల్ ఇట్ యాజ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది బయో రెమిడియేషన్. అది కాకుండా ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఇదే ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో బయో అనేటువంటి వర్డ్స్తో ఉన్నది. ఒకటి బయో ఎక్యుములేషన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ బయో ఎక్యుములేషన్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఒక జీవిలో పొల్యూటెంట్స్ అనేటువంటివి క్రమేపీ పెరగటం, దాన్ని బయో ఎక్యుములేషన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక చేప తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్ ఇట్ యాజ్ అ ఫిష్. ఈ ఫిష్ కన్ను ఇది. సో లైక్ ఫిష్కి రెక్కలు, ఇది ఫిష్ అనుకోండి. ఒక ఫిష్లో పొల్యూటెంట్స్ అనేటువంటివి ఈ రోజున తీసుకుంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి, ఇలా ఉన్నాయి. నెక్స్ట్ రోజున పొల్యూటెంట్స్ కొంచెం పెరిగినాయి. ఇంకా నెక్స్ట్ రోజున చేపలో పొల్యూటెంట్స్ అంటే ఈ యొక్క కాలుష్య కారకాలు, హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ ఇంకా పెరిగినాయి. ఇలా క్రమేపీ ఒక జీవిలో ఆ పొల్యూటెంట్స్ అనేటువంటి పొల్యూషన్ అనేటువంటి పెరిగింది చూసారా, దాన్నే బయో అక్యుములేషన్ అంటామండి. ఓకేనా? సో ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఉంటుంది. సో బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ బయో మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తూ ఉంటామండి. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే దీంట్లో ఏమవుతుంది అంటే ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేటువంటివి ఒక జీవి నుంచి ఇంకో జీవికి వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది సేమ్ గదే చేప. ఓకే. సో ఈ చేపలో ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ని అంటే సముద్రాలలో ఈ యొక్క మెర్కురీ కలిగినటువంటి పదార్థాలను చాలామంది సముద్రాలు వేస్ట్ చేస్తున్నారు. అది ఎలక్ట్రానిక్ వేస్ట్ రూపంలో కావచ్చు, థర్మోమీటర్స్లో కావచ్చు, ఏ రూపంలోనైనా కూడా ఆ మెర్కురీని మెర్కురీ అంటే పాదరసం, ఆ మెర్కురీని నీటిలోకి వేసి నీటిని పొల్యూషన్ చేస్తున్నారు. ఆ మెర్కురీ పాదరసాన్ని చేపలు తింటాయి. సో జనరల్గా చేపలు తిన్నప్పుడు ఆ మెర్కురీ అనేటువంటిది చేపల యొక్క రక్తంలో కలిసిపోద్ది. అది కలవదు, ఆ మెర్కురీగానే ఉంటుంది. సో అది ఏదే అదర్ ఫామ్లోకి మారదు. ఆ చేపలని మనం తిన్నామని అనుకోండి. సో లైక్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఆ చేపలని మనుషులు తిన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఈ చేపలో ఉన్నటువంటి మెర్కురీ అనేటువంటిది ఎవరైతే ఆ చేపలను తింటారో ఆ చేపలు తిన్నటువంటి వాళ్ళలోకి మెర్కురీ వస్తుంది అనమాట. సో ఫైనల్గా మెర్కురీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మనుషులు ఆ మెర్కురీని పాదరసాన్ని తింటారో, అది నేరుగా తిన్నట్లు చేపలు తింటున్నారు, ఇండైరెక్ట్గా బాడీలోకి వస్తుంది. సో ఎప్పుడైతే తింటారో సో ఆ మెర్కురీ వలన మనిషి యొక్క మెదడు ఉంటుంది చూస్తే బ్రెయిన్ ఉబ్బిపోతూ ఉంటుంది. సో ఉబ్బిపోయి క్రమేపీ మనుషులకు పెరాలసిస్ వస్తుంది. అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. కదలికలేనటువంటి పరిస్థితి వచ్చి ఆ మనిషికి ఒక వ్యాధి సంక్రమిస్తుంది. ఆ వ్యాధినే వి కాల్ ఇట్ యాజ్ మినామట అని అంటాం.
వ్యాధి, మినా మట అని అంటాం. సో వ్యాధి సంక్రమిస్తుంది. ఆ వ్యాధి వల్ల లక్షణాలు ఏంటి అండి? బ్రెయిన్ అనేటువంటిది ఉబ్బిపోయి కాళ్ళు చేతులు పడిపోతాయి, క్రమేపీ పెరాలసిస్ వస్తుంది, చనిపోతారు. సో ఇది మనుషులకు వచ్చేస్తుంది. మళ్ళీ చనిపోయిన తర్వాత మనుషులని జనరల్గా లేదా యానిమల్స్ తీసుకోండి, లైక్ ఒక టైగరో లయనో తిన్నదని అనుకుందాం, లేదా మనల్ని వేటాడింది అనుకుందాం. ఒక లయనో టైగరో లైక్ ఎగ్జాంపుల్గా అనుకోండి. సో ఒక లయనో టైగర్ తింది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన తర్వాత గ్రద్దలు తింటాయి, ఈగల్స్ అని అంటాం. గ్రద్దలు కానీ రాబందులు కానీ తిన్నప్పుడు ఈ మర్కురీ ఏమవుతుంది? మనుషులలో ఉన్నటువంటి మర్కురీ ఆ గ్రద్దలకు వెళ్తుంది, గ్రద్దలో లేదా లయన్స్కు టైగర్స్కు వెళ్తుంది, అవి కూడా చనిపోతూ ఉంటాయి. అండ్ ఫైనల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ పొల్యూటెంట్స్ అనేటువంటివి ఈ యొక్క ఫుడ్ చైన్లో, ఆహారపు వలయములో ఒక జీవి నుంచి ఇంకో జీవికి, ఇంకో జీవి నుంచి ఇంకో జీవికి, ఇంకో జీవి నుంచి ఇంకో జీవికి పోతే ఆ ప్రాసెస్ని వి కాల్ ఇట్ యాజ్ బయోమాగ్నిఫికేషన్ అంటాం. బయో అక్యుములేషన్ అంటే ఒకే జీవిలో ఆ పొల్యూటెంట్స్ ఉండటం. ఒక జీవి నుంచి ఇతర జీవులకి పోతే ఆ ప్రాసెస్ని బయోమాగ్నిఫికేషన్ అంటాం. బయోరెమిడియేషన్ అంటే పొల్యూటెంట్స్ని విచ్ఛిన్నం చేయటం. సో ఆ విచ్ఛిన్నం చేయడానికి ఈ బ్రాకీ బ్యాక్టీరియం నేతాజీ అలా విచ్ఛిన్నం చేస్తుంది. అదొక గుడ్ అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ఇక దాంతోపాటు బయోరెమిడియేషన్కి ఎగ్జాంపుల్కి మనం ఏం తీసుకోవచ్చు అంటే చెట్లు ఉన్నాయి కదా, మొక్కలు, చెట్లు. సో అవి కూడా బయోరెమిడియేషన్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఎలా అంటే గాలిలో ఉన్నటువంటి హానికరమైనటువంటి వివిధ రకాల వాయువులను చెట్లు, మొక్కలు పీల్చుకొని ఎయిర్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మడ అడవులు అని అంటాం, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోస్టల్ ఏరియాస్లో ఉంటాయి. సో అవి కూడా బయోరెమిడియేషన్ అనేటువంటిది క్రియను చేస్తూ ఉంటాయి. ఎలా అంటే సముద్రపు నీటిలో ఉన్నటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియాని ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఈ క్రియలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ రెలవెంట్ టు ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి సంబంధించినటువంటిది. సిలబస్లో ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొక అంశం, కార్పొరేట్ మిత్ర స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. సో మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇది ప్రారంభించారు. సో ఈ యొక్క కార్పొరేట్ మిత్ర స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్కిల్ని పెంచడము, స్కిల్ ట్రైనింగ్ని ఇవ్వటం. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఫీజు అనేటువంటిది కూడా పెట్టారు. అంటే స్టూడెంట్స్కు స్కిల్ని పెంచేటువంటి కార్యక్రమం, అదే కార్పొరేట్ మిత్ర స్కీమ్. అంటే కార్పొరేట్స్కి, పరిశ్రమలకు ఏ స్కిల్ అయితే కావాలో ఆ స్కిల్ నేర్పించడం. సో దట్ ఈస్ ద పాయింట్. ఓకేనా? సో దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఈ యొక్క కార్పొరేట్ మిత్ర స్కీమ్ని ప్రారంభించారు. ఓకేనా? సో దీనికి సంబంధించి ఈ స్కీమ్ ఏదైతే లాంచ్ చేశారో ఆ స్కీమ్ ఎంఎస్ఎంఈకి సపోర్ట్ చేస్తారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. సో దీన్ని ప్రారంభించారు. ఇక్కడి వరకు క్లియర్ కదా? నెక్స్ట్ మరి స్కిల్ అందించడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఒకటి ఐఐటి మద్రాస్ గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి ప్రవర్తక్, స్వయం ప్లస్, ఐసిఏఐ, ఐసిఎస్ఐ, ఐసిఎంఏఐ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా కలిసి ముందుకు వచ్చి ఈ యొక్క స్కిల్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కూడా కోర్స్ ఫీజు 3000 పెట్టారు ప్లస్ జిఎస్టీ. మహిళలకు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చెందినటువంటి విద్యార్థులకు, హిమాలయ ప్రాంత విద్యార్థులకు, అండమాన్ నికోబార్లో అండ్ లక్షద్వీప్లో నివసించే విద్యార్థులకు ఫీజులో 50% కన్సెషన్ ఇస్తారట. ఇక స్కిల్ ట్రైనింగ్ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత అంటే ఇనిషియల్గా ఫస్ట్ బ్యాచ్లో 2000 మందిని తీసుకుంటున్నారు. సో ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఇస్తారు, కార్పొరేట్ మిత్ర సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఈ సర్టిఫికేషన్తో వాళ్ళు ఏం చేయొచ్చు అండి, ఎక్కడైనా కూడా ఉద్యోగం కోసం అప్లై చేయొచ్చు. అది ఈజ్ అడిషనల్ స్కిల్ అనమాట. ఓకేనా? సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకేనా? సో ఇంకొక అంశం, సో ఇక్కడ ఇమేజ్లో చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి ఇచ్చినటువంటి షిప్ అది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అని అంటాం. దాని పేరు అక్సర్ అని అంటాం. ఇట్స్ నేమ్ ఇస్ అక్సర్ లేదా యార్డ్ 1276 అనవచ్చు. సో దీది ఫాస్ట్ పెట్రోల్ వెహికల్ అనమాట.
ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్. ఇప్పుడు కోస్ట్ గార్డ్ ఉంది కదా, సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది కదా, ఫోర్సెస్ మనకి. సో మనకి ఇక్కడ సముద్ర తీరానికి గస్తీ కాస్తూ ఉంటారు. సో ఆ గస్తీ కాసేది ఏదైతే ఉందో, గస్తీ కాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకు గస్తీ కాయడానికి ఈ యొక్క షిప్ని హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని పెట్రోల్ వెజల్ అని అంటాం. చాలా వేగంగా పోతుంది కాబట్టి ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ అని అంటాం. ఇది టోటల్గా 8 రూపొందించి కోస్ట్ గార్డ్కి ఇవ్వాలనుకున్నారు. 8లో సెకండ్ది ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ సెకండ్ దాని పేరు ICGS అక్షర్. మరి ఎవరు తయారు చేస్తున్నారు? గోవాలో ఉన్నటువంటి షిప్ యార్డ్ లిమిటెడ్. సో వాళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇది న్యూస్లో ఉంది అనమాట. సో మరి లైక్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటువంటిది జనరల్గా 1978లో భారతదేశంలో ఏర్పాటు చేసుకున్నాం. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేతృత్వంలో విధులు నిర్వహిస్తుంటారు. వీళ్ళ యొక్క బాధ్యత ఏమిటి అంటే కోస్టల్ సెక్యూరిటీని, లైక్ సముద్ర తీరాన్ని రక్షించటము, ఉగ్రవాదులు దేశంలోకి ఎంటర్ అవ్వకుండా కాపాడటము వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం అన్నమాట. గస్తీ కాస్తూ ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇది అంశం. ఇప్పుడు ICGS అక్షయ్ అనేటువంటిది ఈ అదమ్య క్లాస్ వెసల్స్కి సంబంధించినటువంటిది. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశం, తీస్తా నది న్యూస్లో ఉంది. ఇక్కడ తీస్తా నది యొక్క ఆవిర్భావం మనం చెప్పాలి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియా అనుకుంటే, ఇండియాలో మన భారతదేశంలో సిక్కిం అనేటువంటి రాష్ట్రం ఉంటుంది. ఆ సిక్కిం అనేటువంటి రాష్ట్రంలో ఒక నది జన్మిస్తుంది. ఆ నది జన్మించినటువంటి ప్రదేశం పేరు ఫన్రీ అని అంటాం. ఓకే, సో ఫన్రీ అనేటువంటి గ్లేషియర్ అని అంటాం. సో ఫన్రీ అనేటువంటి గ్లేషియర్లో, అంటే ఫన్రీ అనేటువంటి ఒక హిమాని నదంలో, ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. సో ఇక్కడ ఒక నది జన్మించింది. ఆ జన్మించినటువంటి నది పేరు తీస్తా నది అనమాట. క్లియర్? సో సిక్కింలో జన్మించింది. అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్కి, వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి అది బంగ్లాదేశ్లోకి పోతుంది. వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఫైనల్గా ఇటు నుంచి వచ్చేటువంటి బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో బ్రహ్మపుత్ర నదికి కలుస్తుంది. బ్రహ్మపుత్ర నదికి ఈ యొక్క నది అనేటువంటిది కలుస్తుంది. ఏ నది? తీస్తా నది. సో కలిసి బ్రహ్మపుత్ర కలిసి ఫైనల్గా బ్రహ్మపుత్ర మనకి ఇటు నుంచి వచ్చేటువంటి గంగా ఉంటుంది, ఉత్తరాఖండ్ నుంచి గంగాతో కలిసి, ఆ గంగాని ఇక్కడ పద్మ అంటాం, బ్రహ్మపుత్రాన్ని ఇక్కడ జమున అని అంటాం. ఇక్కడ సేమ్ అదే రివర్, బ్రహ్మపుత్రాన్ని బంగ్లాదేశ్లో జమున అంటాం. ఇక్కడ ఉన్న గంగాని సేమ్ బంగ్లాదేశ్లో వి కాల్ ఇట్ యాస్ ఏమనంటాం? పద్మ అని అంటాం. ఈ పద్మ జమున కలిసి మేఘన అనేటువంటి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బే ఆఫ్ బెంగాల్ ఉందో బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళి కలుస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు బ్రహ్మపుత్ర రివర్, దానికి సిక్కిం నుంచి ఫాలున్రి ఆ గ్లేషియర్ నుంచి తీస్తా వచ్చి బంగ్లాదేశ్లో ఈ యొక్క బ్రహ్మపుత్ర అనబడే జమునాతో కలుస్తుంది. సో జమున మళ్ళీ ఇటు నుంచి గంగా వస్తుంది ఉత్తరాఖండ్ నుంచి. సో గంగాతో దాన్ని పద్మ అంటాం. రెండు కూడా కలిసి మేఘన నది పేరుతో ఇక్కడ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్లోకి కలుస్తుంది. అయితే ఇక్కడ వివాదం ఏంటి అంటే, ఈ తీస్తా నది ఇప్పుడు అంటే ఇండియాకు చెందిన సిక్కిము, బెంగాల్, వెస్ట్ బెంగాల్లో, అదేవిధంగా బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. మరి ప్రవహిస్తున్నటువంటి సందర్భాన నీటి యొక్క పంపకాలకు సంబంధించి వివాదాలు జరుగుతున్నాయి. మరి అంతే కదా, రెండు దేశాల మధ్య ప్రవహిస్తుంది కాబట్టి వాటర్ షేర్ కోసం డిమాండ్స్ చేస్తున్నారు. సో అయితే 1983 నుంచి కూడా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. దాని ఆస్పెక్ట్స్లో ఇక్కడ బంగ్లాదేశ్ ఏమంటుంది అంటే బంగ్లాదేశ్కి 50% రివర్ కావాలి, 50% ఆఫ్ తీస్తా వాటర్ కావాలని బంగ్లాదేశ్ డిమాండ్. బట్ ఇక్కడ తీస్తా నది ప్రవహించేది ఎక్కువ అంతా కూడా ఇండియాలోనే కదా. సో పుట్టిందే సిక్కింలో, సిక్కిం నుంచి మెల్లమెల్లగా బంగ్లాదేశ్కి పోతుంది. అయినా కూడా బంగ్లాదేశ్ ఏమంటుంది, మాకు 50% వాటర్ షేర్ కావాలంటుంది. దానికి ఇండియా అపోజ్ చేసి మాకు 55% కావాలని ఇండియా అంటుంది. దీని ఆస్పెక్ట్స్లో రెండు దేశాలకి మధ్య కూడా వివాదం నడుస్తుంది. బట్ ప్రైమరీగా 1983 నుంచి ఒక అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ఇండియాకి 39%, బంగ్లాదేశ్కి 36%, ఇక 25% అనేది అన్అలొకేటెడ్ జరిగింది. ఎవరు కూడా కేటాయింపులు చేయాలి. ఇక దాని తర్వాత మళ్ళీ 2011లో ఢిల్లీకి ఢాకాకి మధ్య ఒక ఇంటరిమ్ డీల్ అనేటువంటిది స్టార్ట్ అయింది. దాంట్లో ప్రపోజల్ ఏంటి అంటే ఇండియాకి 42.5% అండ్ బంగ్లాదేశ్కి 37.5%, మిగిలినది అన్అలొకేటెడ్ వాటర్. బట్ దీనికి ప్రపోజల్కి ఇక్కడ బెంగాల్ ప్రభుత్వము ఒప్పుకోలేదు.
అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ దానికి ఒప్పుకోపోవడం వల్ల స్టిల్ అది ఇంకా పెండింగ్లోనే ఉంది. దానికి ఇంకా ఫైనల్గా రెజల్యూషన్ అనేది రాలేదు. సో అలా తీస్తా అనేది ఇండియాకి బంగ్లాదేశ్ మీదకి వివాదాస్పదంగా ఉంది. అయితే మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, ఈ బంగ్లాదేశ్ ఏం చేసింది అంటే చైనా దేశంతో ఒక ఒప్పందం చేసుకొని తీస్తా నదిని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కింద అగ్రిమెంట్స్ చేశాయి. సో అట్లా ఇది న్యూస్లో ఉంది. అయితే ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, ఈ తీస్తా నది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సిలిగురి కారిడార్ అని అంటాం, అంటే సిక్కింలో ఉన్నటువంటిది. ఇది సిలిగురి కారిడార్ మీదగా వెళ్తూ ఉంది. ఈ సిలిగురి కారిడార్లో కూడా మరి తీస్తా నది వెళ్తున్నప్పుడు చైనా అక్కడ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తుంది. యాక్చువల్గా సిలిగురి కారిడార్ ఎవరిది? ఇండియాది. మరి ఇండియాకి చెందినటువంటి ప్రదేశంలో చైనా వచ్చి అక్కడ పెత్తనం చేయడం అయింది అనేటువంటి క్వశ్చన్ మార్క్తో ఇది మనకి న్యూస్లో ఉంది. ఓకేనా? సో అది ఇండియా ఒప్పుకోవట్లేదు. సో ఇండియా అపోజ్ చేస్తుంది బికాస్ సిలిగురి కారిడార్ బిలాంగ్స్ టు ఇండియా. ఇక దాంతోపాటు దీన్నే చికెన్ నెక్ అని అంటాం. దీని యొక్క ఆకారం చూస్తే కోడి యొక్క మెడలాగా ఉంటుంది. సో అందుకే దాన్ని చికెన్ నెక్ అని అంటాం. చికెన్ నెక్. ఆ చికెన్ నెక్లో ఇక్కడ చాలా సన్నగా ఉంటుంది మీరు చూస్తే. మరి దీన్ని క్యాప్చర్ చేయాలనే ఆలోచనలో చైనా ఉంది, బంగ్లాదేశ్ ఉంది. సో దీన్ని అందుకోసమే తీస్తా యొక్క డెవలప్మెంట్ ఇండియా అపోజ్ చేస్తూ ఉంది. ఓకే, సో అలా ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా నేను గతంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్పినప్పుడు డిస్కస్ చేసుకున్నా. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడొచ్చు. ప్లేలిస్ట్లో మన టీశాట్లో ప్లేలిస్ట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న వివాదాలు ఏంటి, ఇండియాకి చైనాకి మధ్య ఉన్న వివాదాలు ఏంటి, అవన్నీ కూడా ఇన్డెప్త్గా ఇన్ డీటెయిల్గా నేను డిస్కస్ చేశా. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఇంకొక డెవలప్మెంట్. సో భారత్ ట్యాక్సీని లాంచ్ చేశారు. భారత్ ట్యాక్సీని లాంచ్ చేయడం జరిగింది. గుజరాత్లో లాంచ్ చేశారు. సో లాంచ్ చేసింది అమిత్ షా అయినటువంటి మినిస్టర్ అయిన హోమ్ మినిస్టర్తో పాటు కోఆపరేషన్ మినిస్టర్ అనమాట. సో ఈ మినిస్టర్ ఈ భారత్ ట్యాక్సీని లాంచ్ చేశారు. ఇది ఒక కోఆపరేటివ్ సెక్టార్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఒక ట్యాక్సీ. ఇది భారత్ ట్యాక్స్ గవర్నమెంట్ నేతృత్వంలో ప్రారంభించారు. సో మొదటిగా గుజరాత్లో ప్రారంభించారు. ఇక ఫ్యూచర్లో 500 నగరాలలో ఈ యొక్క భారత్ ట్యాక్సీని ప్రారంభిస్తారు అని చెప్తూ ఉన్నారు. సో ఇది ట్యాక్సీ సర్వీస్. ఇంకొక అంశం, ఇండియా కండక్ట్స్ ఫస్ట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ గగన్ ల్యాండింగ్. అంటే సింపుల్గా నేను చెప్తూ ఉన్నా. సో ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ ఉందా? ఇండిగో ఫ్లైట్లో జనరల్గా ఇండిగో ఫ్లైట్ అని కాదు, అంతకుముందు ఈ ఫ్లైట్స్ మూమెంట్ అవ్వడానికి ఒక టెక్నాలజీ వాడేవాళ్ళు. దాన్ని GPS అని అంటాం. ఫ్లైట్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పోవాలి అంటే దాంట్లో నావిగేషన్ కోసము, రూట్ మ్యాప్ కోసము GPS యూజ్ చేసేవాళ్ళు. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇది USA వాళ్ళది. సో ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే USA వాళ్ళ GPS యూజ్ చేసుకోవడం వల్ల భారతదేశం యొక్క భద్రత అనేటువంటిది పోతుంది, ప్రైవసీ పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ యొక్క ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSSని ప్రారంభించింది. దాని పేరే గగన్ అని అంటాం. దాని పేరే గగన్ అని అంటాం. ఓకే, సో ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ గగన్. గగన్ అంటే GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఇది పూర్తిగా భారతదేశం స్వదేశీ సాంకేతికత డెవలప్ చేశారు. ఇది హై ప్రెసిషన్ చెప్పాలి అంటే GPS కంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి టెక్నాలజీ ఇది. సో దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రారంభించింది. సో ప్రారంభించిన తర్వాత దీన్ని ఇనిషియల్గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇండిగో ఏరోప్లైన్స్లో టెస్ట్ చేశారు. అది సక్సెస్ఫుల్గా టెస్ట్ అయింది. సో GPSతో కాదు, గగన్ అనేటువంటి మన ఇండియాకి చెందినటువంటి టెక్నాలజీ ఉపయోగించి నావిగేషన్తో వచ్చింది. అలాగే ఇండిగో ఏరోప్లైన్లో యూజ్ చేశారు. అది కరెక్ట్గా డైరెక్షన్స్ చెప్పింది, యాక్యురేట్గా చెప్పింది. సో అలా ఫస్ట్ది అన్నట్టు యూజ్ చేయడం. ఇక మీదది సక్సెస్ అయింది కాబట్టి అన్ని ఫ్లైట్స్లో కూడా ఇక గగన్ యూజ్ చేస్తారు. మన భద్రతకి ఎటువంటి ముప్పు ఉండదు, ప్రైవసీకి కూడా ఎటువంటి ముప్పు ఉండదు. ఇక మెల్లమెల్లగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ రాబోయేటువంటి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, కొత్త మొబైల్స్లో కూడా ఖచ్చితంగా గగన్ టెక్నాలజీని యూజ్ చేసుకునేటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టాలి అనేటువంటిది కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ఇక ఫ్యూచర్లో వచ్చేటువంటి మొబైల్స్లో కూడా GPSతో పాటు గగన్ కూడా ఉండబోతుంది. సో గగన్ అనేది మన భారతదేశం ప్రారంభించినటువంటి కొత్త టెక్నాలజీ రెలవెంట్ టు ది నావిగేషన్. ఇంకొక అంశం,
నషా ముక్త్ భారత్ సప్తాహ అని అంటాం. నషా ముక్త్ భారత్ సప్తాహ పేరులోనే ఉంది. నష నష అంటే మత్తు, డ్రగ్స్ తీసుకున్న తర్వాత మత్తు వస్తుంది కదా, మత్తుకు సంబంధించి ముక్త్ అంటే స్టాప్ చేయడం. భారత్లో సప్తాహ్ వీక్ అంటే సింపుల్గా ఏం చెప్తున్నానంటే భారతదేశంలో మత్తు పదార్థాలను డ్రగ్స్ని అమ్మకుండా చేయటం. సో భారతదేశంలో మత్తు పదార్థాలు ఎవరు కూడా తీసుకొచ్చి అమ్మేటువంటి కార్యక్రమాన్ని ఆపేయటం, యువతని భారతీయులను మత్తుకి బానిస అవ్వకుండా నిరోధించడం అనమాట. అలా నిరోధించడానికి అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది టోటల్గా 1 వీక్ టైం అంతా కూడా నిర్వహిస్తారు. లైక్ 17 జూన్ నుంచి 26 జూన్ 2026 మధ్య నిర్వహించారు. సో నిర్వహించిన మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని అంటాం. సో దీనికి మినిస్టర్గా ఉన్నది డాక్టర్ వీరేంద్ర కుమార్. సో నేతృత్వంలో భారతదేశం అంతా కూడా ఈ యొక్క మత్తు పదార్థాలను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఏమున్నాయి అనేది ప్రజలకు తెలియజేయడం జరిగింది. సో ఫైనల్గా డ్రగ్స్ కూడా భారతదేశంలో రాకుండా అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదే కాన్సెప్ట్. సో దీనికి లైక్ నేషనల్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ ఇనిషియేటివ్ రెలవెంట్ ఇది దీనికి సంబంధించింది నషాముక్త భారత్ సప్తాహ అనేటువంటి క్యాంపెయిన్. ఇంకొక అంశం హెలీనా మిసైల్ న్యూస్లో ఉంది. సో ఈ హెలీనా మిసైల్ అనేటువంటి దాన్ని ఒకసారి మనం డీకోడ్ చేద్దాం. హెలీనా అన్నాం. సో హెలీనా అంటే ఆ హెలీనాలో నా అంటే నాగ్ మిసైల్ అని అర్థం. హెలీనాలో ఇక్కడికి హెలీనా అంటే హెలీనాలో హెలికాప్టర్స్ ఓకేనా. సో హెలికాప్టర్ నాగ్ మిసైల్ ఇదొక యాంటీ ట్యాంక్ మిసైల్ అంటే ట్యాంకులు ఉండే చూసారా ఇలా తొండంలా ఉంటాయి. సో దాన్ని టార్గెట్ చేసి ధ్వంసం చేసేటువంటి మిసైల్స్ అనమాట. ఈ మిసైల్ని హెలికాప్టర్ నుంచి కూడా లాంచ్ చేయవచ్చు. అందుకోసమే ఇది నాగ్ మిసైల్ యాంటీ ట్యాంక్ మిసైల్. సో ట్యాంక్లను టార్గెట్ చేసి పేల్చేస్తుంది అనమాట యాక్యురేట్గా. సో దీన్ని ఇలా హెలికాప్టర్ నుంచి కూడా లాంచ్ చేయవచ్చు. అందుకే వాటి పేరు ఏం పెట్టారు, హెలీనా. సో హెలీనా హెలికాప్టర్ లాంచింగ్ ఫ్రమ్ హెలికాప్టర్. సో నాగ్ మిసైల్ లాంచింగ్ ఫ్రమ్ హెలికాప్టర్ సర్వీస్లు అనమాట. సో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ అనమాట. సో అదే హెలీనా, దట్ ఈస్ నోన్ యాజ్ హెలీనా అంటాం. అర్థమైందా? సో ఈ హెలీనాని జనరల్గా అసలు డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ. హెలీనాని డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డెవలప్ చేసిన తర్వాత ఆ టెక్నాలజీని డిఆర్డిఓ వాళ్ళు బీడీఎల్కి, సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరికైనా కూడా ఈ హెలీనా మిసైల్స్ కావాలి అంటే వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. సో ఇప్పుడు దానికోసం ఆర్డర్ తీసుకున్నారు, హాల్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. సో లైక్ బీడీఎల్కి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. దాని వాల్యూ ఎంత, 1109 ఇక్కడ చూడండి 1109.37 crores మేర ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద పాయింట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను నేను. హెలీనా ఈజ్ ఎ మిసైల్ విచ్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ హెలికాప్టర్స్. ఆ మిసైల్ ఏంటి, యాంటీ ట్యాంక్ మిసైల్. దాన్ని పెట్టిన పేరు ఏంటి, నాగ్ మిసైల్ అని అంటాం. యాంటీ ట్యాంక్ మిసైల్ కెన్ బి కాల్డ్ యాజ్ నాగ్ మిసైల్. దిస్ నాగ్ మిసైల్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ హెలికాప్టర్స్. అదే హెలీనా అనేటువంటి మిసైల్. సో డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేస్తే టెక్నాలజీని బీడీఎల్కి ట్రాన్స్ఫర్ చేశారు. బీడీఎల్ దగ్గర నుంచి హెచ్ఏఎల్ వాళ్ళు ఆ యొక్క హెలీనా మిసైల్స్ తయారు చేయించుకొని కొనుక్కుంటున్నారు. వాల్యూ ఎంత, 1109 కోట్ల రూపాయలు వేరే వాల్యూ. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే పాటు ఇది దీనికి సంబంధించిన మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేరియంట్ కూడా ఉంది. దాని పేరు ధ్రువాస్త్ర అని అంటాం. ధ్రువ అస్త్ర క్లియర్. ఇంకొక అంశం ఇక్కడ చూడండి. ఇండియన్ ఇనాగరేట్స్ వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ తమిళనాడు. అంటే భారతదేశంలోనే మొట్టమొదటిది హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్. దేని ద్వారా, న్యూక్లియర్ ద్వారా. సో న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే తమిళనాడు రాష్ట్రంలో కాలపక్కం అనేటువంటి ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంది, లైక్ ఇదే కాలపక్కంలో
ఇదే కాలపక్కం అనేటువంటి ప్లేస్లో వినండి, ఇదే కాలపక్కం అనేటువంటి ప్లేస్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఉంది. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటువంటివి ఉన్నాయి. సేమ్ ఇదే పవర్ ప్లాంట్స్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఎనర్జీని ఉత్పత్తి చేస్తే ఆ ఎనర్జీతో హైడ్రోజన్ యూజ్ చేస్తున్నారు. సో అదే దీని యొక్క విశిష్టత అనమాట. ఇప్పుడు జనరల్గా హైడ్రోజన్ని యూజ్ చేయాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది, ఇప్పుడు దాకా మనం పాటిస్తున్నాం. ఆ పద్ధతిని ఎలక్ట్రాలిసిస్ అని అంటాం. వీ కెన్ కాల్ దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రాలిసిస్ అంటాం. సో ఎలక్ట్రాలిసిస్లో మనం ఏం చేస్తాము అంటే ఒక ఎలక్ట్రోలైటిక్ ఛాంబర్ అని అంటాం. ఆ ఛాంబర్లో నీటిని నింపుతాము. నీటిని నింపిన తర్వాత దీనికి ఒక సైడ్ ప్లస్ ఒక సైడ్ మైనస్ ఉంటుంది. సో ప్లస్ మైనస్కి మనం పవర్ సప్లై ఇస్తాం. దీంట్లో నీటిని నింపుతాం, దాన్ని ఎలక్ట్రోలైటిక్ ఛాంబర్ అని అంటాం. సో పవర్ ఆన్ చేసినప్పుడు ఈ నీరు అంతా కూడా, అంటే నీరు కెమికల్ ఫార్ములా ఏంటి, H2O కదా, ఈ నీరు అంతా కూడా పవర్ అందించినప్పుడు అది ఏమవుతుంది అంటే H2+O2గా మారుతుంది. ఇట్ చేంజెస్ ఇంటూ H2+O2, ఇలా విచ్ఛిన్నం అవుతుంది. దీనివల్ల కరెంట్ వల్ల విచ్ఛిన్నం అవుతుంది. అంటే కరెంట్ పాస్ చేస్తే H2O కాస్త H2+O2గా మారుతుంది. ఈ H2నే మనం ఏమంటామంటే హైడ్రోజన్, ఇది గ్యాస్. ఇలా ఎటువంటి పొల్యూషన్ క్రియేట్ అవ్వట్లేదు కదా, సో దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ అని అంటాం. సో ఇది గ్యాస్, ఆక్సిజన్, గ్యాస్, H2O లిక్విడ్. ఓకే, దీన్ని H2O హైడ్రోజన్ గ్యాస్ అని అంటాం. ఇలా హైడ్రోజన్ గ్యాస్ని ఉత్పత్తి చేస్తాం. ఈ ప్రాసెస్ని ఎలక్ట్రోలైసిస్ అంటాం. ఇక్కడ కరెంట్ని యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు ఈ ప్లాంట్లో కరెంట్ని కాకుండా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి వేడి ఉంటుంది కదా, న్యూక్లియర్ ఎనర్జీ పవర్ ప్లాంట్లో జనరల్గా ఫ్యూయల్ యురేనియం యూజ్ చేస్తాం. యురేనియం కానీ థోరియం కానీ యూజ్ చేస్తాం. సో దాని నుంచి వచ్చేటువంటి ఎనర్జీతో ఇలా వాటర్ని H2 and O2గా మారుస్తారు. సో ఇదే కొత్త టెక్నాలజీ కాలపక్కంలో తమిళనాడులో ప్రారంభించారు. ఇలా ఇది మనకి న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అంశాలను మనం నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్ టు us, our TSAT network. Thank you so much and we will meet in the next video. Thank you.